అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ కు ఇజ్రాయెల్ ఊహించని షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ నౌకపై డ్రోన్ తో ఇజ్రాయెల్ దాడి చేసింది. యెమెన్ తీరంలో ఉన్న నౌకపై దాడి జరిగింది. దాడి సమయంలో నౌకలో 24 మంది పాకిస్తానీలు ఉన్నారు. ఇటీవలే పాకిస్తాన్ కు సౌదీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఏ దేశంపై దాడి జరిగినా మరో దేశంపై దాడి జరిగినట్లుగానే భావిస్తామన్నట్లుగా ఆ ఒప్పందం సారాంశం. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. సౌదీకి అణ్వాయుధాలు సరఫరా చేస్తామంటోంది పాకిస్తాన్. దీంతో ఇజ్రాయెల్ కు శత్రువుగా మారింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సిబ్బందితో ఉన్నటువంటి ఎల్పీజీ ట్యాంకర్ నౌకపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగింది. దాడితో నష్టం జరగలేదంటూ పాకిస్తాన్ చెప్పుకుంటోంది. దాడి జరిగిన వెంటనే మంటల్ని ఆర్పేశారంటూ తెలుస్తోంది. ప్రస్తుతం హౌతీల నియంత్రణలో రస్ అల్ ఇసా ఉంది. పోర్టులో పాకిస్తాన్ నౌక ఇక్కడే ఉంది. ప్రస్తుతం హౌతీల బందీలో పాకిస్తాన్ సిబ్బంది కూడా ఉన్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు పాకిస్తాన్ నౌకపై డ్రోన్తో ఇజ్రాయెల్ జరిపిన దాడికి సంబంధించిన దృశ్యాలవి. యెమెన్ తీరంలోని ఈ దాడి జరిగింది. యెమెన్ తీరంలోని రాస్ అల్ ఇసా ప్రాంతంలో ప్రస్తుతం హౌతీల నియంత్రణలో ఆ పోర్టులో ఈ నౌక ఉన్నట్టుగా చెప్తున్నారు. పాకిస్తానీ నౌకపై యెమెన్ తీరంలో పాకిస్తాన్ సిబ్బందితో కూడిన నౌకపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిపిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. హౌతీ బందీ సంక్షోభం తర్వాత పాకిస్తాన్ సిబ్బందితో కూడినటువంటి ఎల్పీజీ ట్యాంకర్ను సురక్షితంగా తరలించారు. ఇప్పుడు 24 మంది పాకిస్తాన్తో సహా 27 మంది అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ అలాగే సౌదీ అరేబియా ఇటీవల ఒక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం 2 దేశాలపై దాడి మరొక దేశంపై దాడిగా పరిగణించబడుతోంది. ఈ ఒప్పందం తర్వాత పాకిస్తాన్ సౌదీ అరేబియాకు అణ్వాయుధాలను సరఫరా చేయడం గురించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకటనలతో పాకిస్తాన్ అనవసరంగా ఇజ్రాయెల్తో తన శత్రుత్వాన్ని పెంచుకుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఓడపై దాడి చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాడి జరిగినప్పుడు ఎర్ర సముద్రంలో ఆ ఓడ ఉంది. పాకిస్తాన్ సిబ్బందితో కూడిన ఎల్పీజీ ట్యాంకర్ ఇజ్రాయెల్ దాడికి గురైనట్టుగా పాకిస్తాన్ హోంమంత్రి మెహసిన్ నఖ్వీ ధృవీకరించారు. హౌతీ తిరుగుబాటుదారుల బారి నుంచి ఓడ సురక్షితంగా తప్పించుకుందంటూ ఆయన చెప్తున్నారు. ఆ నౌకలో 27 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 24 మంది పాకిస్తానీలు, 2 శ్రీలంక జాతీయులు, అలాగే ఒక నేపాలీ పౌరుడు కూడా ఉన్నారు. అక్కడి స్థానిక మీడియా నివేదికల ప్రకారం సెప్టెంబర్ 17న ఇది ఓడను ప్రస్తుతం హౌతీ నియంత్రణలో ఉన్నటువంటి రాస్ అల్ ఇసా ఓడరేవులో నిలిపివేశారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ డ్రోన్ ట్యాంకర్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడి కారణంగా ఓడలోని ఎల్పీజీ ట్యాంకుల్లో ఉన్న ఒకదానిలో భారీ పేలుడు సంభవించింది. అయితే సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు. అలాగే విమానంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ వార్తా సంస్థ ట్రిబ్యూన్ చెప్తున్న దాని ప్రకారం దాడి జరిగిన వెంటనే హౌతీ తిరుగుబాటుదారుల పడవలు సంఘటనా స్థలానికి చేరుకుని ఓడను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సిబ్బందిని చాలా రోజులుగా నౌకలోనే బందీలుగా ఉంచినట్టు తెలుస్తోంది. పరిస్థితి దారుణంగా ఉందని నెమ్మదిగా ఆశలు కూడా సన్నగిలుతున్నట్టుగా పాకిస్తాన్ భావిస్తోంది. దీనికి సంబంధించి ఎక్స్లో పాకిస్తాన్ హోంమంత్రి మెహసిన్ నఖ్వీ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం తన పౌరులు సురక్షితంగా తిరిగి వచ్చేలా చూసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఒమన్లోని పాకిస్తాన్ రాయబారి నవీద్ బుఖారీ సౌదీ అరేబియా అలాగే భద్రతా సంస్థలకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పాకిస్తాన్ సౌదీ అరేబియాకు సహాయం చేసి ఉండవచ్చని ఇది స్పష్టంగా సూచిస్తుంది. ట్యాంకర్ అలాగే దాని సిబ్బంది ఇప్పుడు సురక్షితంగా ఉన్నారని, అలాగే యెమెన్ జలాలను విడిచిపెట్టినట్టుగా నఖ్వీ చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ ఘటన తర్వాత 2 ఇబ్బందులను ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంది. ముఖ్యంగా ఒకటేమో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో పాకిస్తాన్ నౌక ధ్వంసమైంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం కదా. అలాగే ఇజ్రాయెల్ దాడి జరపగానే మరోవైపు ఆ నౌకను హౌతీలు చుట్టుముట్టారు. అదంతా హౌతీలు యెమెన్లోని హౌతీల ఆధీనంలో ఉంది. మనకు తెలిసిందే ఎర్ర సముద్రం అంతా కూడా హౌతీలు పైరట్లుగా మారి ఆ ప్రాంతాన్ని అంతా కూడా వాణిజ్య నౌకలు ధ్వంసం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ నౌకలను ఎక్కువగా డ్యామేజ్ చేస్తున్నారు సముద్రపు దొంగలు, హౌతీ దొంగలు. సో దీంతో హౌతీ శిబిరాలపై వరుసగా అమెరికా దాడి చేస్తుంది బ్రిటన్ సహకారంతో. అంతేకాదు హుదైదా పోర్టు, సనా, హౌతీల యెమెన్ రాజధాని అయినటువంటి సనాపై కూడా ఎయిర్పోర్ట్పై దాడి చేసింది. అనేక సార్లు
అమెరికా వరుస దాడులతో ఒక్కసారిగా హౌతీలపై విరుచుకుపడుతుంది. అంతేకాదు ఇజ్రాయెల్ కూడా చాలా దాడులు చేసింది హౌతీలపై. ఎందుకంటే హౌతీలు హమాస్కు సపోర్ట్గా నిలుస్తున్నారు. హమాస్కు సపోర్ట్గా నిలుస్తూ ఇజ్రాయెల్ నగరాలపై హౌతీలు కూడా దాడి చేస్తున్నారు. దీంతో హౌతీలపై ఇజ్రాయెల్ కూడా వరుస దాడులు చేసింది. చాలా వరకు ఏకంగా హౌతీలు టెల్ అవీవ్పై దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ టెల్ అవీవ్పై దాడి చేసినప్పుడు హౌతీలు వాళ్ళపై ఏకంగా మిసైల్స్ దాడి చేశారు. దీంతో ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో హౌతీలపై దాడి చేసింది. ఏకంగా సనాపై, హుదైదా పోర్టుపై, అలాగే చాలా ప్రాంతాల్లో హౌతీలను కోలుకోలేని దెబ్బతీసింది ఇజ్రాయెల్. మిసైల్స్ దాడి చేసింది, అమెరికా సహాయంతో చేసింది, బ్రిటన్ చేశారు, అమెరికా వాళ్ళు చేశారు. ప్రస్తుతానికైతే యెమెన్లో ఈ హౌతీల నియంత్రణ ఉన్నటువంటి యెమెన్ని పూర్తిగా దాడుల ద్వారా వాళ్ళని నిలువరించగలిగారు. అంతేకాదు వాణిజ్యానికి తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు హౌతీలు. ఆ ప్రాంతం అంతా కూడా ఎర్ర సముద్రాన్ని ఆధీనంలో ఉంచుకొని ఆ రకంగా వాళ్ళపై దాడులు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉమ్మడి శత్రువుగా మారాడు ఈ హౌతీలంతా కూడా వీళ్ళకి. సో ఆ రకంగా ప్రస్తుతం ఇక్కడ సరే అదంతా పాత విషయం. ఇక్కడ విషయం ఏంటంటే పాకిస్తాన్ నౌక ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి కారణం ఇజ్రాయెల్ పూర్తిగా ఇంకా వెల్లడించాల్సి ఉంది. బట్ ఇక్కడ ఈ డ్రోన్ దాడి చేయడానికి కారణం ముఖ్యంగా ఇటీవలి కాలంలో సౌదీతో రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీకి పాకిస్తాన్ అణ్వాయుధాలు సరఫరా చేస్తుంది, న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఇస్తుంది అనేది ఇజ్రాయెల్ ఆరోపణ. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ కొన్ని అరబిక్ దేశాలతో ఇజ్రాయెల్ కొంత సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఇజ్రాయెల్ ముఖ్యంగా ఈ అణ్వాయుధాల నియంత్రణ కోసం ఎప్పటి నుంచో దాడులు చేస్తుంది. మొన్న ఇరాన్పై దాడులు చేసింది. అందుకే ఇరాన్ యొక్క అణ్వాయుధ కేంద్రాలను కూడా విధ్వంసం చేసింది అమెరికా సహాయంతో. ఇక్కడ మరి నేరుగా సౌదీతో కానీ పాకిస్తాన్తో కానీ నేరుగా ఇప్పటివరకు అయితే ఇజ్రాయెల్కి ఎలాంటి పోరాటాలు కానీ శత్రుత్వాలు కానీ లేవు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ దాడుల తర్వాత కొన్ని కొత్త పరిణామాలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, మొత్తం మీద అయితే పాకిస్తాన్కి షాక్ ఇది. పాకిస్తాన్ ఓడపై ఇప్పుడు ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేయడం మరి నిజంగా పాకిస్తాన్ ఓడను టార్గెట్ చేసిందా, లేదా అది హౌతీల నౌకగా భావించి ఇజ్రాయెల్ దాడి చేసిందా, అందులో హౌతీలు ఉన్నట్టుగా భావించి దాడి చేసిందా అనేది ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. సో ఈ దాడి జరిగిన తర్వాత దాన్ని మళ్ళీ హౌతీలు చుట్టుముట్టడం, హౌతీలు వాళ్ళ నియంత్రణలోకి తీసుకొచ్చి అందులో ఉన్న సిబ్బందిని అందరిని కూడా బంధించారు. అంటే ఇక్కడ హౌతీలు పాకిస్తాన్లకి ఏం సపోర్ట్గా లేరు. వాళ్ళ పనంతా దోపిడీ దొంగల పని. అక్కడ ఉన్న సిబ్బందిని కంట్రోల్లో పెట్టుకోవడం, బెదిరించడం, వాళ్ళని నియంత్రించడం, దాన్ని దోచుకోవడం. సో ఇక్కడ పాకిస్తాన్ కూడా వీళ్ళతో సమానమే. బ్రిటన్, అమెరికాలో ఎలాగో హౌతీలకు పాకిస్తాన్ ఓడ కూడా అంతే సమానం. వీళ్ళని కూడా బంధించిన పరిస్థితి. సో మొత్తం మీద పాకిస్తాన్ ప్రస్తుతం సౌదీ అరేబియా, ఓమన్ వంటి దేశాలకు తమ పౌరులను సురక్షితంగా తరలించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు హౌతీల మధ్య పాకిస్తాన్ చిక్కుపోయిందని, ఇది రెస్క్యూ మిషన్ను కొంత కష్టం చేసిందంటూ నివేదికలు చెప్తున్నాయి. ఈ దాడి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతకు ఉన్న తీవ్రమైన ముప్పును మరోసారి హైలైట్ చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ వ్యవహారం అంతా కూడా ఇదే ఇందాక నేను చెప్పింది అదే. ఇక్కడ ఇజ్రాయెల్కు అటు హౌతీలకు మధ్య పాకిస్తాన్ నౌక చిక్కుకుంది. హౌతీలేం పాకిస్తాన్కి సపోర్ట్గా లేరు. వాళ్ళను నియంత్రించారు, కట్టడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ కూడా దాడి చేస్తుంది. సో ఈ రకంగా పాకిస్తాన్ నౌక చిక్కుపోయింది. సో పాకిస్తాన్ పౌరుల్ని రక్షించడమే ఉద్దేశం అంటూ పాకిస్తాన్ చెప్తుంది. సౌదీ అరేబియా సహాయం తీసుకుంటామని చెప్తుంది. దీంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో చెప్పలేం. ఎందుకంటే యెమెన్కి సౌదీకి మంచి సంబంధాలు ఉంటే వాళ్ళని విడిపించే అవకాశం ఉంది. సో యెమెన్ అంతా కూడా ఇప్పుడు హౌతీల కంట్రోల్లో ఉంది కాబట్టి చూడాలి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి. కానీ పాకిస్తాన్కి అయితే ఈ షాక్ అని చెప్పాలి. ఇజ్రాయెల్ ఇచ్చిన మొదటి షాక్ ఇది. ఫ్యూచర్లో ఇజ్రాయెల్ కనుక ఈ అణ్వాయుధ నియంత్రణ కనుక పూనుకుంటే పాకిస్తాన్ ఖచ్చితంగా కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. అందులో భారత్ లాంటి మిత్ర దేశం పక్కన ఉంది కాబట్టి మన సహాయం తీసుకొని ఇక పాకిస్తాన్ ఖచ్చితంగా నియంత్రించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.